ఐపీఎల్ 2026 మినీ వేలంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలా తెలివిగా ఆటగాళ్లను కొనుగోలు చేసింది. మంగళవారం అబుదాబి వేదికగా జరిగిన ఈ మినీ ఆక్షన్లో కేవలం 16.4 కోట్ల మినీ పర్స్తో బరిలోకి దిగిన ఆర్సీబీ కత్తి లాంటి ఆటగాళ్లను చాలా చీప్గా పట్టేసింది. మొత్తం 8 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన ఆర్సీబీ వెంకటేష్ అయ్యర్ లాంటి కత్తి లాంటి ఇండియన్ ఆల్రౌండర్ని చాలా చీప్గా కొట్టేసింది. నిజానికి వెంకటేష్ అయ్యర్ కోసం లాస్ట్ సీజన్ వేలంలోనే ఆర్సీబీ చివరి వరకు పోరాడింది. అయితే 23.75 కోట్ల ధర దగ్గర చేతులెత్తేసిన ఆర్సీబీ ఈ ఏడాది కేవలం 7 కోట్లకే కొనుగోలు చేసి జాక్పాట్ కొట్టేసింది. దీంతో టీంలో కరువైన ఇండియన్ ఆల్రౌండర్ ప్లేస్ను వెంకటేష్ అయ్యర్తో ఫిల్ అయిపోయినట్లయింది. అయితే మరోవైపు అనామక ప్లేయర్ అయిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మంగేష్ యాదవ్ కోసం ఏకంగా 5.2 కోట్లు పే చేసి అందరికీ షాక్ ఇచ్చింది ఆర్సీబీ. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కావడంతో చివరిలో బ్యాటింగ్ చేసే సత్తా కూడా ఉన్న ఆటగాడు కావడంతోనే ఆర్సీబీ ఈ రిస్క్ తీసుకున్నట్లు తెలుస్తుంది. బ్యాకప్ పేసర్గా న్యూజిలాండ్ పేసర్ జాకబ్ డఫీని 2 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే దేశవాళీ క్రికెటర్ సత్విక్ దేశ్వాల్, జోర్డన్ కాక్స్, విక్సీ ఓస్వాల్డ్, విహాన్ మల్హోత్రా, కార్నిక్ చౌహాన్లను వాళ్ళ కనీస ధర 30 లక్షలకే కొనుగోలు చేసింది. అయితే ఈ పర్చేస్తో పేపర్పై ఆర్సీబీ చాలా బలంగా కనిపిస్తోంది. సీనియర్, జూనియర్ ఆటగాళ్లతో పాటు బ్యాటర్లు, ఆల్రౌండర్లు, పేసర్లతో చాలా సమతూకంగా కనిపిస్తోంది ఆర్సీబీ. 8వ ప్లేస్కు బ్యాటింగ్ డెప్త్ ఉంది. బ్యాకప్ ప్లేయర్లు బాగున్నారు. మరి సీజన్లో ఆర్సీబీ ఏ రేంజ్లో పెర్ఫార్మెన్స్ ఇస్తుందో చూడాలి. Taste the Daily.